తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కార్తీక శోభ నెలకొంది. తొలి కార్తీక సోమవారం సందర్భంగా ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వేకువజాము నుండి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివయ్యకు అభిషేకాలు, ప్రత్యేక పూజ నిర్వహించి మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. ఓం నమః శివాయ నినాదాలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. కార్తీక మాసం పురస్కరించుకొని కాళహస్తీశ్వర ఆలయాన్ని విద్యుత్ అలంకరణ చేశారు. పుష్పాలు, పూలమాలలతో అందంగా ముస్తాబు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. कैलासवासी भगवान श्री कालहस्तीश्वर शिव करोतु नित्य कल्याणं करुणावर्णालयः श्री ज्ञानप्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामिने नमः। श्री ज्ञानप्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामी वाరి యొక్క క్షేత్రమందు కార్తీక మాసము ప్రారంభమైంది. అందులో భాగంగా కూడా మొదటి సోమవారము, ఈ మొదటి సోమవారం రోజున భక్తులందరూ కూడా వేకువజామునే లేచి స్నానములు ఆచరించి ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్లి స్వామి అమ్మవారు దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలాగే సోమవారం రోజున ఉపవాసం ఉండి ప్రదోషకాలం ముందు మరలా స్నానం చేసి ఉసిరి చెట్టు కింద దీపం ఉంచినా కూడా శ్రీ పార్వతీ పరమేశ్వరి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ కార్తీక సోమవారం రోజున వేకువజామునే ఆలయం తెరిచి విశేషంగా కూడా శ్రీ స్వామి అమ్మవారు కూడా వివిధ సుగంధ ద్రవ్యాలతో కూడా అభిషేకించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించి పార్వతీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందవలసినదిగా కోరడమైనది. ఓం నమః శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావర్ణాలయః శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు కార్తీక మాసము ప్రారంభం